అధికారంలోకి వచ్చిన సంవత్సరం రోజులు తిరగకుండానే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి పార్టీలలో మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీల్లో వ్యతిరేక స్వరాలు, అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం. చాలా మంది సర్వేల పేరుతో చెబుతూ ఉన్నారు 90 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇప్పటికే వన్ టైం ఎమ్మెల్యేలు అని. అండ్ అదే సమయంలోనే కూటమి పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, ఆ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇప్పుడు ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి మొహమాటంతో కొనసాగుతూ పోతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కాసింత స్పేస్ దొరికితే ఈ కూటమి పార్టీల నుంచి పరిగెత్తి పారిపోబోతున్నారు. నోట్ మై వర్డ్స్. మీరు రాసి పెట్టుకోండి. చాలా మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా మనం ఇంత ముందే మాట్లాడుకున్నాం, జ్యోతుల నెహ్రూ గారు కూడా చాలా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అని. మహానాడుకు సంఘీభావంగా అన్నట్టు మహానాడు కసరత్తులో భాగంగా జరుగుతున్న మినీ మహానాడులో తాజాగా కాకినాడలో జరిగితే జ్యోతుల నెహ్రూ గారు చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి ఎక్కడ లేని ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోతుంది. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. తెలుగుదేశం స్థాపించిన తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాం, ఎన్ని పార్టీల నుంచి బయటకు వచ్చేసాం. పొత్తులు పెట్టుకోవడం, బయటకు రావడం కొత్త ఏం కాదు కదా. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని కమ్యూనిస్టు పార్టీలు నాశనం అయిపోయారు, నిర్వీర్యం అయిపోయారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని నిర్వీర్యం అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా జనసేనకు ఎక్కలేని ప్రియారిటీ ఇచ్చి వీళ్ళు కూడా నిర్వీర్యం అయిపోతారు. ముందే అలర్ట్ అవ్వాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. చాలా దారుణమైన పరిస్థితి. ఈ కాకినాడ, ఈ చుట్టుపక్కల అన్ని పదవులు జనసేనకే ఇచ్చేయడం ఏంటి? ఒక్కో వ్యక్తికి 2-3 పదవులు ఇవ్వడం ఏంటి? తెలుగుదేశం పార్టీ క్యాడర్ పనిచేయకుండానే జనసేన పార్టీ వాళ్ళు గెలిచారా? కాకినాడ రూరల్ లాంటి చోట ఇన్ఛార్జ్ను కూడా ప్రకటించలేదంటే టీడీపీ. ఎందుకంటే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇన్ఛార్జ్ను కూడా ప్రకటించలేదట. ఈవెన్ దాని మీద జ్యోతుల నవీన్ కూడా, జ్యోతుల నెహ్రూ గారి కుమారుడు, ఆయన కూడా తాజాగానే సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ రూరల్లో ఇన్ఛార్జ్ను ప్రకటించలేకపోవడం పార్టీ నిర్వీర్యం అయిపోతుంది అనడానికి సంకేతం కదా. ఏం జనసేన ఎమ్మెల్యేలు ఉంటే టీడీపీ ఇన్ఛార్జీలు ఉండద్దా? ఇదేం దారుణం! ఈ విధమైనటువంటి వ్యవహార శైలి ఏంటి? వీటిని మనం అసలు అలో చేసుకుంటూ పోతే, ప్రతి దగ్గర కూడా జనసేనను భుజాల మీద పెట్టుకొని ఊరేగుతూ పోతే తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోతుంది. ప్రస్తుతం జ్యోతుల నెహ్రూ గారి కమెంట్స్ ఏంటి? ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి ఎట్లుందో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉండబోతుంది అని చెప్పి ఆయన డైరెక్ట్ వ్యాఖ్యలే చేశారు కదా. టీడీపీతో పెద్ద పెట్టుకుని కమ్యూనిస్టులు నాశనం అయిపోయారు. ఇప్పుడు జనసేనకు అధిక ప్రియారిటీ ఇచ్చి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కూడా కమ్యూనిస్ట్ లాగా తయారైపోతుందని చెప్పి డైరెక్ట్ కమెంట్స్ టీడీపీ ఎమ్మెల్యే.